చలికాలం మొదలైన రోజులవి. ఓ రోజు రాత్రి మామగారు ప్రసాదు నిండుగా దుప్పటి కప్పుకొని బయటి అరుగుమీద మంచంలో కూర్చున్నాడు. చలికి వణికిపోతూ, "కోళ్ళా, ఒక గరంగరం చాయ్ ఇవ్వు తల్లి, చలికి కాళ్ళు చేతులు బిగిసిపోతున్నాయి" అని కేకేశాడు. ఇంట్లో నుంచి దుప్పటి కప్పుకొని కోడలు అనామిక వచ్చింది. అంతలా ఇబ్బంది పడుతూ బయట పడుకోవడం ఎందుకు మావయ్య? ఇంట్లోకి పదండి, ఆ మంచం ఇంట్లో వేస్తాను, ఇంట్లోనే పడుకుందురు. "వద్దు కోళ్ళా, నాకున్న దగ్గు రోగానికి మీరెవ్వరూ ప్రశాంతంగా పడుకోరు. నేనిక్కడే పడుకుంటాను. ఇదే నాకు బాగుంది. నువ్వెళ్ళి ఒక గరం గరం ఛాయ్ తీసుకురా తల్లి." అలా కాదు మావయ్య, బయట చలి విపరీతంగా ఉంది. ఈ చలికి మీ దగ్గు ఇంకా ఎక్కువవుతుంది. నా మాట వినండి మావయ్య, ఇంట్లో పడుకుందురు, ఇంట్లోకి పదండి. "ఎల్లుకోల్లా, మళ్ళీ పడుకున్న మీ అత్తయ్య లేచిందనుకో పెద్ద గొడవ చేసుద్ది. ఎలి నా కోసం ఒక గరం గరం ఛాయ్ తీసుకొచ్చి ఇవ్వు తల్లి." అనామిక ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళింది. ప్రసాద్ చలికి వణికిపోతున్నాడు. ఇక అనామిక గరం గరం ఛాయ్ పెట్టింది. ఆ ఛాయ్ వాసనకి ఇంట్లో నుంచి మంచంలో పడుకున్న శారద లేచి కూర్చుంది. దుప్పటి కప్పుకుంది. అనామిక ఛాయ్ తీసుకుని వెళ్తూ ఉండగా శారద చూసి పిలిచింది. యాయ్ కోళ్ళ, ఆ ఛాయ్ నాకు ఇవే. అత్తయ్య, ఇది మావయ్య కోసం పెట్టాను, మావయ్యకి ఇస్తాను. నేను అడుగుతున్నానుగా, నాకి ఇంకొక గ్లాసులో మీ మాయకి తీసుకెళ్ళు. ఇది మాత్రం నాకు ఇవ్వే. అత్తయ్య, ఇంట్లో ఉన్న కొద్దిపాటి టీ పొడితో చిన్న గిన్నెలో బయట చలికి వణుకుతున్న మావయ్య కోసం ఈ ఛాయ్ పెట్టాను, మీకు ఇవ్వలేను అని ఆ ఛాయ్ తీసుకుని బయటకొచ్చి ప్రసాద్కిచ్చింది. "నీ చేతులు బంగారం తల్లి" అంటూ ఆ ఛాయ్ తాగుతూ ఉంటాడు ప్రసాద్. కోపంగా శారద దుప్పటి కప్పుకొని గుమ్మం దగ్గరికొచ్చి నిలబడింది. ప్రసాద్ చలికి వణుకుతూనే గరంగరం ఛాయ్ తాగుతూ ఉంటాడు. అప్పుడే అనామికకి రోడ్డు పక్కన కూర్చొని వణుకుతూ ఉండే కూలీలు గుర్తొచ్చారు. చలికి వణుకుతున్న మావయ్యకి గరం గరం ఛాయ్ ఇస్తే ఎంతో సంతోషంగా హుషారుగా తాగుతున్నాడు. ఇదే ఛాయ్ని వాళ్ళకమ్మితే వాళ్ళు కూడా సంతోషంగా ఛాయ్ తాగుతారు. నాకు కూడా కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మావయ్యకున్న దగ్గు రోగాన్ని నయం చేయించుకోవచ్చు అని అనామిక అనుకొని తన మామగారితో ఇలా అంటుంది. మావయ్య, బస్టాండ్ దగ్గర టీ షాపులు లేవు. నేను ఉదయాన్నే వెళ్ళి గరం గరం ఛాయ్ అమ్మితే ఎలా ఉంటుంది మావయ్య అని అడిగింది. ఆ మాటకి శారద కోపంగా చూస్తూ, ఇంట్లో ఉన్న నలుగురికే ఛాయ్ సరిగ్గా పెట్టలేవు, ఎక్క నువ్వు ఛాయ్ అమ్ముతావా అంటున్న శారద వైపు అనామిక ప్రసాదు చూస్తారు. ఏంటే, నువ్వు ఛాయ్ అమ్ముతావా? అవునత్తయ్య, ఛాయ్ అమ్మి 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. డబ్బులు సంపాదిస్తావా కోళ్ళ? నువ్వు ఛాయ్ అమ్మితే డబ్బులు కాదు కదా, చిల్లర కూడా రావా నమ్మేక. నా మాటిని అట్లాంటి ఆలోచన విరమించుకుని వచ్చి పడుకో అని శారద వెళ్ళి పడుకుంటుంది. అనామిక బాధగా ముఖం పెట్టుకుంది. అది చూసి, "అమ్మ కోళ్ళ, మీ అత్తయ్య మాటలకేమీ బాధపడబాకు. నువ్వేదైతే అనుకున్నావో అది చెయ్యి తల్లి. ఈ చలికాలంలో గరం గరం ఛాయ్కి మంచి డిమాండ్ ఉండుద్ది." నిజంగా ఛాయ్ అమ్మితే బాగుంటుందా మావయ్య? బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలే ఇది చలికాలమా, పొద్దున్నే పనికెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ చలిని తట్టుకోలేక వేడి టీ గాని ఛాయ్ గాని తాగాలనుకుంటారు. అప్పుడు నువ్వు పెట్టిన ఛాయ్ కొట్టు కనిపించిందనుకో, చాలు తల్లి. అందరూ మన ఛాయ్ కొట్టు దగ్గరికి వచ్చి ఛాయ్ తాగుతారు కదా మావయ్య? ఖచ్చితంగా తాగుతారమ్మా. కావాలంటే నీకు నేను కూడా సాయం చేస్తానుగా. మీరొద్దులే మావయ్య, ఛాయ్ అమ్మడం నేను చూసుకుంటాను అని అనామిక వెళ్ళి పడుకుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అనామిక నిద్రలేచి రోడ్డు మీద నడుచుకుంటూ బస్టాండ్ దగ్గరికొచ్చింది. చుట్టుపక్కల చూసింది. ఎక్కడా ఒక్క ఛాయ్ బండి లేదు. కానీ పనుల కోసం వెళ్తున్న వాళ్ళు, రోడ్డు పని చేసేవాళ్లు చాలా మంది కనిపించారు. గరం గరం ఛాయ్ కొట్టు పెడితే ఎంతో కొంత సంపాదించి పెట్టేలాగే ఉంది అని అనుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది. రమేష్కి లంచ్ బాక్స్ ఇవ్వగానే కూలి పనికి వెళ్లిపోయాడు. శారద టీవీ ముందు కూర్చుంటుంది. అనామిక ఇంటి పనులు పూర్తి చేసుకుని మార్కెట్కి వెళ్ళింది. గరం గరం ఛాయ్ కోసం కావాల్సిన టీ పొడి, చక్కెర, తోపుడు బండిని తీసుకొచ్చి పెట్టుకుంది. శారద వాటిని చూసి హేళనగా నవ్వింది. "కోళ్ళా, నువ్వా నవ్వులేమీ పట్టించుకోబాకు. నువ్వు చెయ్యాలనుకున్న పని సక్రమంగా చెయ్యి తల్లి" అని మావయ్య ప్రసాద్ ధైర్యం చెప్పాడు. అనామిక మరుసటి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచింది. తోపుడు బండి మీద గిన్నెలు, నీళ్ల డబ్బాలు, ఇతర సామాన్లు పెట్టుకుంది. మామగారు ప్రసాద్ నిద్రలేచాడు. "నేను వస్తానమ్మా కోళ్ళా." వద్దులే మావయ్య, ఇంటి దగ్గరే ఉండండి, చలి దారుణంగా ఉంది. "ఏం కాదులే తల్లి, నువ్వొక్కదానివి బస్టాండ్ దగ్గర ఛాయ్ ఎట్ట అమ్ముతావు చెప్పు. నేను నీకు సాయం చేయలేపోయినా తోడుగా ఉంటాను తల్లి." అది కాదు మావయ్య. "నా దగ్గు గురించి ఆలోచించబాకమ్మా. కూతుల్లా చూసుకునే నువ్వు ఉండగా
నాకేం కాదులే అమ్మా పదండి మావయ్య. అని అనామిక ప్రసాదు అతి కష్టం మీద బస్టాండ్ దగ్గరికి వచ్చారు. ఒకచోట తోపుడు బండి పెట్టుకుని గరం చాయ్ చేయటం మొదలుపెట్టింది. ప్రసాద్ అక్కడే కూర్చొని చాయ్ 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 అని అరుస్తూ ఉంటాడు. బస్టాండ్ వైపు వెళ్తున్న ప్రయాణికులు, రోడ్లు ఊడ్చే పనివాళ్లతో సహా చాలామంది కొత్తగా పెట్టిన అనామిక గరం గరం చాయ్ కొట్టు వైపు చూస్తూ ఉంటారు. కాని ఎవరూ ధైర్యం చేసి అనామిక దగ్గర చాయ్ తాగడానికి రాలేకపోయారు. రండి బాబు రండి, రండమ్మా రండి, ఎవరు భయపడకండి. గరం గరం చాయ్ సిద్ధంగా ఉంది. 1 కప్పు చాయ్ 10 రూపాయలే. ముందుగా చాయ్ తాగండి, నచ్చితేనే ఆ తర్వాత డబ్బులివ్వండి. మీకు నచ్చకపోతే డబ్బులివ్వకండి అని అనామిక చెప్పటంతో చాలా మంది చాయ్ తాగటానికి వచ్చారు. అనామిక అందరికీ చాయ్ పోసిచ్చింది. చాయ్ తాగారు. నచ్చిన వాళ్ళు డబ్బులిచ్చారు. కొందరు చాయ్ బాగుందని మెచ్చుకున్నారు. అనామిక చాలా సంతోషపడింది. అలా 2 గంటల తర్వాత అనామిక వాటిని తీసుకుని ఇంటికొచ్చింది. ఏం కోళ్ళ, గరం గరం చాయ్ అమ్మితే ఈరోజు ఎంతొచ్చింది? 300 వచ్చాయి అత్తయ్య. ఏంటి నువ్వు చెప్పేది? గరం గరం చాయ్ అమ్మడం వల్ల 300 వచ్చాయా? అవునత్తయ్య, నేను చెప్పేది నిజం. ఇదిగోండి, ఈ 300 తీసుకోండి. నేనేమైనా డబ్బు మనిషిలా కనిపెత్తున్నానా కోళ్ళ? నువ్వు తీసుకోమంటే నేను డబ్బులు తీసుకుంటానా? అంటూ ఆ డబ్బులు తీసుకుంటుంది శారద. అది చూసి అనామిక ప్రసాదులు నవ్వుకుంటారు. శారద కోపంగా చూసింది. అనామిక ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది. అలా 1 వారం రోజులు గడిచాయి. చలికాలంలో పొద్దున్నే అనామిక బస్టాండ్ దగ్గర అమ్ముతున్న గరం గరం చాయ్కి మంచి పేరు వస్తుంది. డిమాండు పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ అనామిక పెట్టే చాయ్ తాగి వెళ్తూ ఉంటారు. ఒకరోజున ఫుడ్ అధికారి అనామిక చాయ్ బండి దగ్గరికి వచ్చాడు. తనొక ఫుడ్ అధికారినంటూ చెప్పలేదు. అమ్మా, నాకొక గరం గరం చాయ్ ఇవ్వు. అనామిక ఇచ్చింది. అధికారి ఆ చాయ్ తాగి ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరు చేసిన చాయ్? నా కాల్ అనామిక చేసింది బాబు. చాయ్ చాలా బాగుంది. మీరు మహిళా సహాయ పథకానికి అర్హులు. చిన్న షాప్ కోసం ప్రభుత్వం 50,000 రూపాయల వరకు మీకు అందిస్తుంది. అప్లై చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పాడు. అనామిక ఆశ్చర్యంగా ప్రసాద్ వైపు చూస్తుంది. నేను ఫుడ్ చెకింగ్ చేసే అధికారిని తల్లి. నీ గరం గరం చాయ్ గురించి తెలుసుకొని ఇలా మామూలుగా వచ్చాను. చాయ్ తాగాను, చాలా బ్రహ్మాండంగా ఉంది అని ఆ అధికారి చెప్పగానే ప్రసాదు అనామికలు కృతజ్ఞతగా దండం పెట్టారు. మర్చిపోకుండా మహిళా సహాయ పథకానికి అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా వస్తుంది. నా మాట నమ్మండి, మీకు మంచి రోజులు వస్తాయి. చాలా సంతోషంగా ఉంది సార్. అప్లై చేయి తల్లి అని చెప్పి అధికారి వెళ్ళిపోయాడు. ప్రసాదు అనామిక ఆనందంగా ఉంటారు. చూసావా కోళ్ళ, నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆ దేవుడు ఎలా చూపిస్తున్నాడో. నిజం చెప్పారు మావయ్య. మీ అత్తయ్య మాటలకి భయపడి నువ్వు ఇంటి దగ్గరే ఉంటే నువ్వు ఈ రోజు ఇది సాధించేదానివి కాదు కోళ్ళ. అవును మావయ్య. అలా ప్రసాదు అనామిక తండ్రి కూతుళ్లలాగా కలిసిమెలిసి ఛాయ్ అమ్ముతూ ఉంటారు. 3 నెలల తర్వాత బస్టాండ్ పక్కనే చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకుంటుంది అనామిక. ప్రసాద్ గరం ఛాయ్ స్టాల్ అని తెల్లని బోర్డు, ఎరుపు అక్షరాలు కనిపిస్తాయి. శారద, రమేష్లు ఆ బోర్డు చూసి ఏమీ మాట్లాడలేదు. ప్రసాద్ కన్నీళ్ళు ఆపుకోలేకపోతాడు. కోళ్ళ, ఈ ఛాయ్ దుకాణానికి నా పేరు ఎందుకు పెట్టావు తల్లి? ఇదంతా మీరిచ్చిన ధైర్యమే మావయ్య. మీరే రిబ్బన్ కట్ చేయండి. నేనా? వద్దు తల్లి. అలా అనొద్దు మావయ్య. తండ్రిలా నా వెంటుండి నన్ను నడిపించారు. నా విజయంలో ముఖ్య పాత్ర మీదే మావయ్య. ప్రసాద్ ఏమీ మాట్లాడలేక ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కోడలు చెప్పింది నిజమే కదండి. తల్లిలా కాదు కదా, అత్తలా కూడా నేను ఉండలేకపోయాను. మీరు మాత్రం తండ్రిలా తోడుగా మావేలా నీడగా ఉన్నారు. కోడలు చెప్పినట్టుగా మీరే రిబ్బన్ కట్ చేయండి. అవునాన్నా, అమ్మ అనామిక చెప్పింది వాస్తవం. నువ్వు రిబ్బన్ కట్ చేయి నాన్నా అని అందరూ చెప్పటంతో ప్రసాద్ రిబ్బన్ కట్ చేశాడు. అందరూ చప్పట్లు కొడతారు. అమ్మా కోళ్ళ, అందరికీ గరం గరం చాయ్ ఇవ్వమ్మా. అలాగే మావయ్య అని అనామిక చాయ్ దుకాణం దగ్గరకు వచ్చిన వాళ్లకు చాయ్ ఇస్తుంది. ఇలా చలికాలంలో పేద కోడలి గరం గరం చాయ్ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.